అసలు కరీంనగర్ సంబంధించినటువంటి విషయంలో జరుగుతున్నటువంటి పరిణామం ఏంటి? చాలామంది రాజకీయ జాగారం కూడా చేసినట్లుగా తెలుస్తోంది అక్కడ. సో ఎలాంటి ఫలితాన్ని అక్కడ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది? సో ప్రస్తుతం ఎవరి అంచనా ఏంటి, ఎలా ఉంది అసలు ఓవరాల్గా? అట్లనే జగిత్యాల పరిస్థితి ఏంటి? సీల్డ్ కవర్లో ఎవరు ఆధిపత్యాన్ని ప్రదర్శించబోతున్నారు? కొన్ని చోట్ల ఇంకా స్పష్టత రాని చోట పరిస్థితి ఏంటి? శ్రీనివాస్. సో మొత్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారాయి. సో కరీంనగర్ కార్పొరేషన్కి సంబంధించి ఒక హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. 24 గంటల్లోనే అనేక సమీకరణాలు మారాయి. బీజేపీలోకి వెళ్ళిన కార్పొరేటర్ తాజాగా నిన్న కాంగ్రెస్ కండువా కప్పుకోవటము, ఇండిపెండెంట్ల మద్దతు కీలకం కావడంతో కరీంనగర్ కార్పొరేషన్ మేయర్కి సంబంధించి ఎవరు అవుతారో అన్నది ఇంకా ఉత్కంఠగానే ఉంది. అయితే కరీంనగర్ మేయర్ పీఠానికి కావాల్సిన ఈ మ్యాజిక్ ఫిగర్ దక్కించుకోవాలంటే ప్రతి పార్టీకి ఏదో ఇంకొక ప్రధాన పార్టీ అవసరం ఉంటుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పొత్తులు కానీ లేదా మద్దతు కానీ ఇస్తే భవిష్యత్ రాజకీయ పరిణామాల మీద పెద్ద ఎత్తున ఇబ్బంది అవుతుంది అన్న కారణంగా కొంత అందరూ కూడా సైలెంట్ మోడ్లో ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. కేవలం ఇండిపెండెంట్లు డిప్యూటీ మేయర్ ఇద్దరు కూడా ఇండిపెండెంట్ అయితేనే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ లేదా ఎంఐఎం ఇతర ఇండిపెండెంట్ల మద్దతు అయితే తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి మేయర్ అయితే బీఆర్ఎస్ మాత్రం కొంత దూరంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం తర్వాత వారంతా ఆ ఓటింగ్లో పాల్గొనకుండా బయటకు వెళ్తారన్న సమాచారం కూడా మనకు అందుతోంది. సో మొత్తంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కాసేపట్లో ఎవరు మేయర్ అవుతారన్నదానికి తెరపడబోతోంది. సో ఫలితాలు వచ్చిన రోజైతే ఈజీగా బీజేపీయే మేయర్ పీఠం కైవసం చేసుకుంటుంది అని భావించినప్పటికీ 24 గంటల్లోనే పరిణామాలు మారాయి. ఇండిపెండెంట్లు, బీజేపీకి మద్దతు తెలిపిన ఇండిపెండెంట్లను కూడా కాంగ్రెస్ తిరిగి తన శిబిరంలోకి చేర్చుకోవటాన్ని బట్టి చూస్తే కరీంనగర్ కార్పొరేషన్ పైన కాంగ్రెస్ ఏ స్థాయిలో దృష్టి పెట్టిందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇటు ఎంఐఎం కూడా ఇప్పటికే కాంగ్రెస్కు మద్దతు తెలిపింది. తాజాగా మంత్రి శ్రీధర్ బాబు అలాగే పొన్నం ప్రభాకర్ కూడా కరీంనగర్ మేయర్ పీఠాన్ని చేజెక్కించుకునేందుకు అవసరమైన సంఖ్యాబలాన్ని మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాల్లో ఉండి దాదాపు ఇప్పటికే కొంత పార్టీకి బలం పెంచుకునే ప్రయత్నం అయితే చేశారు. బీజేపీకి అంటే ఇక్కడ 66 డివిజన్లకు 3 ఎక్స్-అఫీషియో ఓట్లు ఉంటాయి. మొత్తం 69 అయితే మ్యాజిక్ ఫిగర్ 35గా ఉంది. మరోవైపు బీజేపీ 30 స్థానాల్లో గెలిచింది. బండి సంజయ్కి ఒక ఎక్స్-అఫీషియో ఓటు ఉంది, సో 31. సో అటు బీఆర్ఎస్ 9 కార్పొరేటర్లు గెలిచింది. గంగుల కమలాకర్ ఒక ఎక్స్-అఫీషియో 10. సో ఇటు కాంగ్రెస్ 14 గెలిస్తే ఎక్స్-అఫీషియో కవ్వంపల్లి, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లికి ఒక ఎక్స్-అఫీషియో ఓటు ఉంది. సో 15. ఇలా అన్ని కూడా లెక్కలేస్తున్నారు. ఇండిపెండెంట్లు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ మద్దతు కూడా చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. సో ఆ పార్టీ నుంచి 2 గెలిచారు. అయితే తాజాగా వారంతా కాంగ్రెస్కు మద్దతు తెలుపుతున్నామంటూ ప్రకటించి మంత్రుల సమక్షంలో వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరారు. సో కాసేపట్లో 10 గంటల వరకు కార్పొరేటర్లంతా క్యాంపుల నుంచి కరీంనగర్ మున్సిపల్ కార్యాలయానికి చేరుకోబోతున్నారు. ముందుగా కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఆ తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉంటుంది. సో డిప్యూటీ మేయర్ ప్రతిపాదన ఎలా ఉంటుంది, ఎవరు చేస్తారు అనేది కొంత ఆసక్తికరంగా మారింది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ కనుక కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత బయటకు వెళ్తే సో అప్పుడున్న సభ లోపల ఉన్న సంఖ్యను బట్టి సో మళ్ళీ మ్యాజిక్ ఫిగర్ మారే అవకాశం కనిపిస్తోంది. ఇదివరకే గంగుల కమలాకర్ స్పష్టంగా ఒక మాట చెప్పారు అధిష్టానం మద్దతు ఎలక్షన్ల ఫలితాల రోజే. హంగ్ ఏర్పడుతుంది, హంగ్ ఏర్పడితే తమ మద్దతే కీలకంగా మారుతుంది. కానీ తమను మేయర్ పీఠంలో కూర్చోబెట్టే పార్టీలను తాము ఆహ్వానిస్తాం, మేము మాత్రం ఏ పార్టీకి మద్దతు తెలుపమంటూ ఆయన కామెంట్ చేశారు. అదే కోణంలో అధిష్టానం కూడా ఉన్నట్లు మనకు స్పష్టంగా అర్థమవుతోంది. సో బీజేపీకి కానీ లేదా కాంగ్రెస్ కానీ మద్దతు ఇచ్చి భవిష్యత్తులో అనేక ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొనే కంటే కొంత సైలెన్స్గా ఉండటమే బెటర్ అన్న ఆలోచన చేస్తున్నట్లు మనకు తెలుస్తోంది. సో కాసేపట్లో మేయర్లంతా కూడా, కార్పొరేటర్లంతా కూడా మేయర్ ఎన్నికకు సంబంధించి ఇక్కడికి రాబోతున్నారు. జగిత్యాల కావచ్చు, కొంచెం ఇంట్రెస్టింగ్ ఉన్నటువంటి ప్లేసుల్లో పరిస్థితి ఏంటి అసలు శ్రీనివాస్?
ఎస్ జగిత్యాల ఇప్పటికే అధిష్టానం నిన్న ఇద్దరిని అటు జీవన్ రెడ్డిని ఇటు సంజయ్ కుమార్ను అంటే అధిష్టానం బుజ్జగించింది. ఏఐసిసి లీడర్లంతా కూడా ఇద్దరు నేతలతో మాట్లాడారు. స్వయంగా జీవన్ రెడ్డి కూడా బయటికి వచ్చి అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. అటు సంజయ్ కుమార్ కూడా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. ఇదే సమయంలో సంజయ్ కుమార్ కూడా ఇటు సమీన్ల వాణి, అడువాల జ్యోతి ఈ ఇద్దరు పేర్లను అధిష్టానం ముందు ఉంచారని ఆయన స్పష్టంగా ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. సో ఇటు జీవన్ రెడ్డి కూడా పార్టీ జెండా మోసిన వాళ్లకు ముందు నుంచి పార్టీలో ఉన్న వాళ్ళకే ఈ చైర్మన్ పీఠం ఇవ్వాలని ఆయన కూడా ఒక సూచన చేశారు. సో అధిష్టానంతో జీవన్ రెడ్డి చర్చల తర్వాత ఆయన బయటికి కొంత సాటిస్ఫైడ్గా అంటే సంతృప్తికరంగానే ఆయన బయటికి వచ్చారు. అధిష్టానం తన మాట వింటుందని, తన వర్గానికి అంటే 10 సంవత్సరాల పాటు అంతకంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచి ఉన్నవారికే ఈ మేయర్ చైర్మన్ పీఠం ఇస్తుంది అనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ ఇంటర్నల్గా ఇంకో 2-3 అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. కేవలం మున్సిపల్ ఎలక్షన్లే కాదు, భవిష్యత్తులో జిల్లా పరిషత్ చైర్మన్ తో పాటు జగిత్యాలలో 2 అంటే జగిత్యాల మార్కెట్ కమిటీ, ఒకటి రాయకల్ మార్కెట్ కమిటీ ఉంది. సో ఈ విషయాలు కూడా కొంత చర్చించినట్లు బయట అయితే చర్చ జరుగుతోంది. కానీ అది చర్చించారా లేదా అనే దానిపైన క్లారిటీ అయితే లేదు. లైబ్రరీ చైర్మన్ కూడా ఉన్న పరిస్థితుల్లో అక్కడ కూడా కొంత ఇష్యూ వచ్చే అవకాశం ఉంది. సో ఆ విషయాలను కూడా నిన్న